50 అంటూ ఉన్నారు, పవర్ షేరింగ్ అంటూ ఉన్నారు, మీ బలం ఏమి తక్కువ కాదు, మీ అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం మీకు లేదు కాబట్టి మీరు డిమాండ్ చేయండి అని పదే పదే చెప్తున్నా. మరి రీసెంట్గా లోకేష్ ఒక మాట అన్నారు కదండి ఒక ఇంటర్వ్యూలో. ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, దానిలో వేరే ఆప్షన్ లేదు, వేరే ప్రశ్న కూడా లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఓకే చెప్పారు అని చెప్పి. మరి అంత చెప్పిన తర్వాత మరి జోగయ్య గారు ఒక లెటర్ రాశారు, లోకేష్ గారు ఇలా అంటున్నారండి, మరి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పే సమాధానం ఏంటి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలా ఇప్పుడు వరకు. రాకపోయేసరికి ఒక వారం రోజుల తర్వాత కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండేటప్పటికి జోగయ్య గారు ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పినట్టుగా నేను ఎక్కడో చదివాను. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది, ఆయన మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జోగయ్య గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు, ఆ వయసులో కూడా మంచం మీద ఉండి కూడా. మరి ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారట పార్టీలోకి. ఆయన కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చంద్రబాబు నాయుడు గారి మీద మంచి అభిప్రాయం ఏమీ లేదు పద్మనాభం గారికి. ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమనో, లేకపోతే కమ్యూనిటీ వాళ్ళు కొంచెం ప్రెజర్ చేస్తున్నారనో, లేకపోతే వాళ్ళ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. జోగయ్య గారు అదే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ముక్కుసుడి వ్యక్తి, మరోవైపు ముద్రగడ పద్మనాభం గారు. మరి వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని సరైన దారిలో నడిపిస్తారని మీ సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గం అనుకోవచ్చా? సార్ ఇక్కడ రెండు విషయాలంటే, మొట్టమొదట ముద్రగడ పద్మనాభం గారికి చంద్రబాబు నాయుడు గారి మీద సరైన అభిప్రాయం లేకపోతే నేను జనసేనలో జాయిన్ అవుతానంటా కానీ తెలుగుదేశంలో జాయిన్ అవుతాను అనండి. ఆయన అన్నారు, ఆయన అబ్బాయి కూడా అన్నారు, నేను తెలుగుదేశంలో జాయిన్ అవుతాను, జనసేన జాయిన్ అవుతాను, కానీ వైసీపీలో జాయిన్ అవును అన్నాడు. అంటే తెలుగుదేశం కంటే వైసీపీ ఎక్కువ మోసం చేసింది తన జాతిని, తెలుగుదేశం కంటే వైసీపీ ఎక్కువ మోసం చేసింది తనని, తన కుటుంబాన్ని నమ్మిన గురించే కదా. రెండోది, జోగయ్య గారు రాయని లెటర్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఆ రోజు నేను జోగయ్య గారి దగ్గర ఉన్నాను సార్, ఆంధ్ర యూనివర్సిటీ. అది జోగయ్య గారు రాసిన లెటర్ కదా, దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఫేకా అండి? ఫేకా? క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. ఫేక్ సార్, ఖచ్చితంగా ఫేక్ అని అన్నా నేను. ఆ రోజు ఉన్నాను. 1 వీక్ తర్వాత చెప్పారు జోగయ్య గారు. ఏది చెప్పినా బహుమాటం లేకుండా చెప్తారైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుంటారో, ఆయన జోగయ్య గారి యొక్క లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. ఆయన కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా మార్పు కోరుకుంటున్న న్యూట్రల్ వాటర్స్ కావచ్చు. దాన్ని కళని వినిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తున్నారు. ఆయన తీసుకోకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఇన్ని సీట్లు చేయాలంటే మినిమం ఇన్ని సీట్లు మీరు పోటీ చేయకపోతే పొత్తున్నా కానీ మీరు 50 స్థానాలు తక్కువగా పోటీ చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవకాశం ఉంది. అప్పుడు లోకేష్ బాబుకి ఏముందని పక్కన పోయి కూర్చుంటాడు. కానీ ఆయన చెప్పాలనుకున్న దానిలో ఒక ఎజెండా ఉండొచ్చు. అదేంటంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, కాపులకు రాజ్యాధికారం కావాలని ఒక ఎజెండా ఉండొచ్చు. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇవ్వబోయే సీట్ల విషయంలో ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తూ ఉన్నారు 25 బిలో ఉండవచ్చు అసెంబ్లీ సీట్లు, 2 లేకపోతే 3 ఎంపీ సీట్లు ఉండవచ్చు అని చెప్పి. సార్ నేను వింటున్నాను, మీరు అన్న మాట నేను వింటున్నాను. ఇంకా తక్కువ వినిపిస్తుంది. రాజ్యాధికారం రాదు సార్. కాపులు పోతున్నంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవడం, రెట్లు కోరుతున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోవడం, అమ్మలు కోరుతున్నది మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం అయిపోవడం సార్. అన్ని కొన్న ఆకాంక్షలతోటే పవన్ కళ్యాణ్ గారిని కాపులు కోరుకుంటారు కదా సీఎం అనే దానికంటే మార్పును కోరుకుంటున్నారు, వ్యవస్థలు కొంత మార్పును కోరుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు సార్ అందరూ. అందులో జోగయ్య గారు కూడా ఒకరు. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి లేదా జనసేన పార్టీకి 25 సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని లోకేష్ గారు కోరుకుని, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారి మధ్య ఏమైనా రహస్య ఒప్పందం ఉండి, రహస్య ఒడంబడుతుంది, లేదా జగన్మోహన్ రెడ్డి సీఎం కోరుకోవాలని లోకేష్ అనుకుంటే ఖచ్చితంగా 25 సీట్లు ఇవ్వమనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అందులో నో డౌట్ అండి. చంద్రబాబు ఇప్పుడు జనసేనకు వచ్చి పోయేది ఏమీ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేవాళ్ళు చిన్న చెట్టుకోళ్ళు తన పనులు తను చేసుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతారు సార్. గుండారు ఓడిపోతే జనసేన మద్దతు లేకపోయినా పవన్ కళ్యాణ్ చేసిన తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతారు సార్ రేపు ఎలక్షన్ లో. ఆ గతాన్ని మర్చిపోయి 2014లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా తెలుగుదేశాన్ని బతికించాడు. మళ్ళీ 2022లో ఎప్పుడో మీటింగ్ ద్వారా మమ్మల్ని బతికించాడు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి పంచాయతీ ఎలక్షన్ ఒకళ్ళు లేదు సార్.
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తుంటే ఒక్కడు రాలేదు రోడ్డు మీదకి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత కొన్ని లక్షల మంది వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి జనసేన యొక్క ప్రభావం. లోకేష్ గారు చెప్పిన అజ్ఞానమైన మాటలతోటో లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల నీటితో జనసేనని తగ్గించాలని చూస్తే నాశనం అయ్యేది తెలుగుదేశం పార్టీ. సత్యం గారు, కష్టకాలంలో ఆదుకున్నారన్న కట్టసి లేక ఇలా చేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ అడగట్లేదు కాబట్టి ఓకే ఆయన ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దించడమే ఆయన టార్గెట్గా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఎన్ని ఇచ్చినా తీసుకుంటారని అనుకుంటున్నారా? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ లేదు ఇందాకనే చెప్పారనుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారని అని నిజమైతే తెలుగుదేశం ఎందుకు ఖండిస్తారు సార్? తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అకౌంట్ లో కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అనేది మేము తీర్చుకుంటాం, లోకేష్ గానీ ఎవరికి సంబంధం లేదు. ప్రతి డిబేట్ లో కూడా స్పోర్ట్స్మని చెప్తున్నారు. సీట్లు అనేది మేము తీర్చుకుంటున్నారు అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదనే కదా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ తీసుకుంటే ఇవాళ పార్థవరి గారిని ఎందుకు తీసుకుంటారు, ముద్రగారు పద్మనాభ్ గారిని ఎందుకు తీసుకుంటారు, అక్కడ విశాఖపట్నంలో యాదవ్ గారిని ఎందుకు తీసుకుంటారు, ఇంకా 15 మంది పైప్ లైన్ ఉన్నారు. నేను 5-6 ఫార్వర్డ్ చేశా. జనసేన పార్టీ ప్యారలల్ గా ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది. తెలుగుదేశం కానీ జిమ్మిక్కిలు చేసి 10 సీట్లు 5 సీట్లు 30 సీట్లు అంటే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుందని మాత్రం ఇన్ఫర్మేషన్ నాకు ఉంది సార్. సమపరాధిపతిగా ఉండి పవర్ షేరింగ్ ఉంటేనే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పూర్తికెళ్తారే, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించడానికి జనసేనకు మాత్రం వర్గాలు చిత్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడించి అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గౌరవప్రదమైన పొత్తు అని చెప్పి, మీ గౌరవాన్ని ఎక్కడ కూడా భంగం కలిగించను, మీరు అనుకున్నదే జరగబోతోంది అని చెప్పేసి. ఒకవేళ ఆశాజనకంగా సీట్లు లేకపోతే, ఆయన పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందకపోతే, ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేసే అవకాశమే ఉందంటారు. మీకున్న విశ్వసనీయ సమాచారం అది.